చివరిసారి ప్రయత్నం కింద ఇక్కడ ఎరగవరంలో తెలిసిన స్వామీజీ ఉన్నారు. ఆయన ఎటువంటి పాము కరిచినా వైద్యం చేస్తారట. ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నామమ్మా. లేదు బాబాయ్, నాన్నకేం కాదు. నేను ఇప్పుడే వస్తున్నాను బాబాయ్. అయినా ఇప్పుడే ఏమి చెప్పలేమమ్మా. నేను మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. బాబాయ్. ఏమండి? నాన్న. నా బిడ్డకి ఇంత కష్టం వచ్చిందేంటి? మృత్యుంజయ హోమం జరిపిస్తుంటే ఆ మృత్యుంజయం నా బిడ్డకు వచ్చిందా? ఏంటి రామలక్ష్మి, పెదనాన్న ప్రాణాలకి ప్రమాదం అంటున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? మరి పెదనాన్న కాపాడుకోవాలి. నేను ఇప్పుడే నాన్నని చూడాలి. ఎక్కడికని వెళ్తావే? స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తున్నారంటే నేను అక్కడికి వెళ్తాను. అది కాదు. నాన్న అక్కడ ఉంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను? ఉండు. పదండి. మనం మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాం? పదండి. స్వామీజీ, స్వామీజీ, ఏంటి? మా అన్నయ్యని పాము కరిచింది. మీరే మా అన్నయ్య ప్రాణాలు కాపాడాలి. త్వరగా తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టండి. అది ఇలా ఇవ్వండి. హాస్పిటల్కి తీసుకెళ్ళినా అక్కడ మా వల్ల కాదన్నారు. ఎవరో మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ నమ్మకంతో మీ దగ్గరికి తీసుకొచ్చాం. మా మామయ్యని మీరే కాపాడాలి స్వామి. కాపాడండి స్వామి. నాన్న. పాము కుట్టి చాలాసేపు అయినట్టుంది. పరిస్థితి చేయి దాటిపోయినట్లు అనిపిస్తుంది. స్వామి, అలా అనకండి. మిమ్మల్ని నమ్మకం తీసుకొచ్చాం. ఎలాగైనా నా భర్తని కాపాడండి. మీకు పుణ్యం ఉంటుంది. కాపాడండి స్వామి. ఉన్నది చెప్పాను కదమ్మా. అలా అని నేనేం చెయ్యనని చెప్పను. నా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చారు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత ఆ పైవాడి దయ. ఈయన ప్రాణాలు కాపాడమని ఆ భగవంతుణ్ణి కోరుకోండి. శిష్య, అవి తీసుకొచ్చి నూరు. మహారాజులా తిరిగే నా బిడ్డ అలా మాట పలుకు లేకుండా పడున్నాడంటే
అందరూ దేవుడు దేవుడు అనే ఆ దేవుడికే ఇంత కష్టం వచ్చిందా? అయ్యో భగవంతుడా! ఊరుకో అత్తయ్య, మామయ్యకేం కాదు, మామయ్యకేమీ కాదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ మా వల్ల కాదు అన్నారు. చివరి ప్రయత్నంగా ఇక్కడికి తీసుకుని వచ్చాం. ఇక మనం చేయగలిగింది ఏముంది? నాకు ఏ ప్రమాదం రాకూడదని హోమం చేయించిన పెద్దనాన్న నా కోసమేగా హోమం మధ్యలో లేవకూడదు అని పాము ఖర్చున ఏమీ చెప్పకుండా ప్రాణాలు వెతికి తెచ్చుకున్నారు. నాన్నకేమైనా అయితే నేను తట్టుకోలేను బాబాయ్, నేను తట్టుకోలేను. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదమ్మా. ఆయనకేం కాదు, ఆయనకేం కాదు. స్వామీజీ చెప్పినట్టు నా దేవుణ్ణి దూరం చేయొద్దని నా బాధని నా దేవుడితో చెప్పుకుంటాను. నా దేవుడితోనే చెప్పుకుంటాను. వదిలు. అమ్మా జానకి, అత్తయ్య, అమ్మా, అత్తయ్య. జానకి ఆగమ్మా. శ్రీను, ఏంటిది? మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మా పరిస్థితి ఏంటి? అందరి ధైర్యం అక్కడ చావుతో పోరాడుతూ ఉంటే ఇంకా ఎలా ధైర్యంగా ఉండమంటావా ఆద్య? నీకు తెలియదు ఆద్య, ఆయన నాకు పిలుపుకే మామయ్య. అయినా మా నాన్న కంటే ఎక్కువ నాకు. మా అమ్మ నాన్నలతో కంటే ఎక్కువగా నేను మామయ్య వాళ్ళతోనే గడిపాను. నన్ను కన్న కొడుకులా చూసుకున్నాడు. ఆయన భుజాల మీద పెరిగిన వాడిని నేను. తన భుజాలని ఉయ్యాల చేసి ఆడించిన మావయ్య ఈరోజు అలా చావు బతుకుల మధ్య పడుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్లు బతకరు అని చెప్పేశారు. ఆ పెద్ద ఆయన పరిస్థితి చేయి దాటిపోయిందంటున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. అది భయం వేస్తుంది. శ్రీను, శ్రీను, ఊరుకో శ్రీను. పెద్దనాన్నకేమీ కాదు శ్రీను.
ఎక్కడికి? చూడు హ, నీ కొడుకు దాని మీద పడి ఎలా ఏడుస్తున్నాడో. పెళ్ళై ఎన్ని రోజులైనా సరిగ్గా నా పక్కన నిలబడలేదు కానీ దాన్ని చూడు. వాడు వాళ్ళ మావయ్యకి బాగాలేదన్న బాధలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పోయి నోటికొచ్చినట్టు వాగావంటే 4 పీకుతాడు. అందుకని ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకోమంటున్నావా? పెళ్ళయింది నాతో, తిరిగేది దాంతోనా? చూడు చారు, ఇది మాట్లాడే సమయం కాదు. మా అన్నయ్య అంటే వాడికి ప్రాణం. నేను మా ఆయన చెప్పినా చేస్తాడో లేదో తెలియదు కానీ మా అన్నయ్య ఏం చెప్పినా చేస్తాడు. వదిన చెప్పేది నిజమే చారు. సీనుని ఇప్పుడు కదిలించడం మంచిది కాదు. నువ్వు వాడికి దగ్గర కావాలంటే మా అన్నయ్యకి దగ్గర కావాలి. ఆయనకి నచ్చినట్టు ఉండాలి అని చెప్పాను. నువ్వున్నావా? ఆయనకు నచ్చాలని అంట్లు తోవడం, ముగ్గులు వేయడం నా వల్ల కాదు. అప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వు ఇలాగే ఉండాలి. నువ్విలా వాళ్ళని చూసిన ప్రతిసారి బాధపడే పరిస్థితి రాకూడదు అనుకుంటే వదిన చెప్పిన మాట వినాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అబ్బా, పెళ్ళయ్యాక ఏం చెయ్యాలో చెప్పండి అని మొదటిసారి అంది. ముందు ఏం చేయాలో చెప్పండి. చెప్తాను. అన్నయ్యకి బాగాలేదు. అందరం దేవుడి మీద భారం వేసి ఉన్నాం. ఇలాంటప్పుడు మా అన్నయ్య కోసం అలాగే చేస్తాను. నన్ను కాదని దాని చుట్టూ తిరుగుతావా? పూజలు చేసి పెద్దనానికి దగ్గరే నిన్ను నా దారికి తెచ్చుకుంటాను, చూడు. పదండి. ఏంటిది? ఊరుకో శ్రీను. పెద్దనాన్నకేమీ కాదు. పెద్దనాన్నకేమీ కాదు శ్రీను. సారీ అద్య, మామయ్య అలా చూసేసరికి ఎమోషనల్ అయ్యాను. శ్రీను, నాకు నమ్మకం ఉంది. పెద్దనాన్నకేమీ కాదు. ఆయన్ని ప్రేమించే ఇంతమందిని వదిలేసి ఎక్కడికి వెళ్తారు? పద, పెద్దనాన్నకి ఎలా ఉందో చూద్దాం రా. మీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇది. ఇక్కడ శూలధారణ పూజ చేసినట్లయితే ఎటువంటి కోరికలైనా ఎంత కష్టమైనా ఇట్టే తీరిపోతుంది. ఇప్పుడు నా కష్టం తీర్చగలిగేది ఆ దేవుడే. మీరు చెప్పిన పూజ నేను చేస్తాను. అన్ని పూజల్లోకి అతి కష్టమైన పూజ శూలధారణ పూజ. అది చేయటం అంత సులభం కాదు తల్లి, చాలా కష్టంతో కూడుకుంది. పర్వాలేదు స్వామి, ఎంత కష్టమైనా చేస్తాను. అదెలా చేయాలో చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా.
అమ్మా, కోనేట్లో స్నానం చేసి స్వామివారి మాల ధరించి ఇదిగో ఈ శూలాన్ని నాలుక మీద ఉంచాలి. అమ్మా ఆ శూలాన్ని నాలుగు మీద ఎలా ఉంచాలి స్వామి? అదిగో అటు చూడండి అమ్మా. ఆ విధంగా శూలధారణ చేసుకుని అఖండ దీపం నెత్తిన పెట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. అది చాలా కష్టం కదా స్వామి. అందుకే ఆ పూజ అందరూ చేయలేరు. నేను చేస్తాను స్వామి. జానకి, అమ్మా వద్దమ్మా, అది చాలా ప్రమాదం. అక్కడ ప్రాణమే పోతుందంటే ప్రమాదం గురించి ఆలోచించమంటావా? వద్దత్తయ్య, అందరూ చేయలేరని పూజారి గారే చెప్తున్నారు కదా. వద్దు, ఆ బాధ నువ్వు భరించలేవత్తయ్య. ఇంకేం చేయాలో చెప్పండి. ఏం చేయాలి? అక్కడ ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారు. డాక్టర్లైనా బతకడం కష్టమని తేల్చేశారు. ఆ క్రమంలో స్వామీజీ దేవుని మీద భారం వేయమంటున్నాడు. అందుకే ఆ దేవుడితో నా బాధ చెప్పుకుందామని వస్తే పూజారి గారు ఆ దారి చూపించారు. అమ్మా, నాలుకకి శూలం గుచ్చుకోవాలంటే చాలా కష్టం అమ్మా. అది నువ్వు చెయ్యలేవు. నా 5వ తనం కాపాడుకోవడానికి ఏ కష్టాన్నైనా భరిస్తాను. అమ్మా, ఆయన కన్నా నాకు నేను ఎక్కువ కాదు. ఆయన లేని కష్టం కన్నా ఏ కష్టమో కష్టం కాదు. పూజారి గారు, ఈ పూజ నేను చేస్తాను. అమ్మా, సరేనమ్మా, మీరు వెళ్ళి కోనేట్లో మునిగిరండి. నేను కావలసిన ఏర్పాట్లు చేస్తాను. అత్తయ్య, జానకి, అత్తయ్య. అమ్మా జానకి, అమ్మా,